Amruta, what's your goal? I want to become a stenographer. You want to become a stenographer? Yes, sir. Which field? Court? Yes, sir. Yes. Stenographer, high court. Okay, very good, sir. ఇట్లానే కూర్చోరా ఇట్లానే ఆ క్లాసులో ఇంజనీరింగ్ క్లాసులో 15 ఏళ్ళకి 15 years అమ్మాయి పేరు కలిగి ఒక పేద ముస్లిం పిల్ల కలిగి ఎగరేస్తుంది. మొత్తం 5,000 మంది పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్. వాట్స్ యువర్ గోల్ అన్న? ఆ అమ్మాయి ఒక్కతే టక్కని పైకి లేచింది. వాట్స్ యువర్ నేమ్ అన్న? మై నేమ్ ఇస్ పర్వీన్. వాట్స్ యువర్ గోల్? మై గోల్ ఇస్ టు బికమ్ ఏ కలెక్టర్. పార్షియల్లీ బ్లైండ్ ఆ పిల్ల. మళ్ళీ అడిగిన వాట్స్ యువర్ గోల్? మై గోల్ ఇస్ టు బికమ్ ఏ కలెక్టర్. ఇవాళ కేరళలో కలెక్టర్ అమ్మాయి, ఇవాళ కేరళలో ఐఏఎస్ కొట్టి కలెక్టర్ గుడ్డి పిల్ల. అందుకంటే కష్టమా మీరు అనుకునేటువంటి గోల్? ఒక గుడ్డి పిల్ల ఐఏఎస్ కొట్టింది, అందుకంటే కష్టమా మీరు అనుకుంటున్నటువంటి గోలు? కష్టమా? ఈజీ నాకు గోల్. ఈ వయసు పిల్లలు 2 రకాలు, ఆడపిల్లలు మగపిల్లలు డిస్క్రిమినేషన్ పోయింది, ప్రపంచం కొట్లాడేస్తుంది. 2 రకాలు, గోల్ ఉన్న పిల్లలు, గోల్ లేని పిల్లలు, కసి ఉన్న పిల్లలు, కసి లేని పిల్లలు, క్లారిటీ ఉన్న పిల్లలు, క్లారిటీ లేని పిల్లలు, దమ్ము ఉన్న పిల్లలు, దమ్ము లేని పిల్లలు. దేనిలో ఉండదలుచుకున్నావో తెలుసుకోవాల్సింది నువ్వే. నువ్వు దేనిలో ఉండదలుచుకున్నావో తేల్చుకొని దానిలో ఉండగలిగితే, దానిలో మమేకం కాగలిగితే, దానిలో పట్టుకోగలిగితే, దానిలో ఉన్న కసిని పట్టుకోగలిగితే, ఆ యాటిట్యూడ్ ఉంటే, ఆ బిహేవియర్ ఉంటే నిన్ను ఓడించడం ఎవరి వల్ల కాదు. చేస్తాను. సిన్సియర్గా అటెంప్ట్ చేయండి. నేను 2 hours మీతో పాటు ఉంటాను. నాట్ ఓన్లీ 2 hours, నువ్వు ఉద్యోగం కొట్టిన దాకా మీతో పాటు ఉంటాను. నీ దగ్గర దమ్ము ఉంటే, మీ దగ్గర క్లారిటీ ఉంటే. నేను కొన్ని వేల మంది పిల్లలు చూశాను, కొన్ని వేల మంది పిల్లలు. 1998లో 98లో తణుకులో పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళాను. మొత్తం 700 మంది తణుకు పాలిటెక్నిక్ కాలేజ్ ఫేమస్. 700 మంది పిల్లలు కూర్చున్నారు. అక్కడ కూడా ఇదే ప్రశ్న అడిగారు. పాలిటెక్నిక్ అంటే 10th క్లాస్ అయిపోయిన పిల్లలు, 10th క్లాస్ అయిపోయి ఎప్పుడే కాలేజీలోకి వచ్చి సరైన ప్యాంట్లు లేక, సరైన చొక్కా లేక నిండింగానే వచ్చి కూర్చుంటారు. ప్రశ్న అడిగాను. ఒక అద్భుతమైన పిల్లోడు చూసాను. అడిగినాను, వాట్స్ యువర్ గోల్? కెన్ యూ హ్యావ్ ఎనీ గోల్? ఎవరికైనా గోల్ ఉంది? రాయద్దు. పెన్ను పేపర్ మొత్తం మూసేసి కూర్చోండి, మొత్తం మైండ్ ఇక్కడ పెట్టండి, రాయద్దు. ఇక్కడ రాయండి, దమ్ముంటే ఇక్కడ రాయండి. అక్కడ క్లాసులో అడిగినాను, మీరు ఎవరికంటే లక్ష్యం ఉందా, క్లియర్ గోల్ ఉందా, దమ్మున్న గోల్ ఉందా అని అడిగాడు. 10th క్లాస్ అయిపోయింది. ఒక్కడే ఒక పిల్లోడు వేసినాడు. వాడికి సరైన బట్టలు కూడా లేవు, చినిగిపోయిన చొక్కా, చినిగిపోయిన అతుకులు ప్యాంట్. వాడు వేసినాడు. పాలిటెక్నిక్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి పాలిటెక్నిక్. వాట్స్ యువర్ గోల్ అన్నా? మై గోల్ ఈస్ టు బికమ్ ఎ కలెక్టర్. వాడు అడిగిన ప్రశ్న ఇప్పటికీ తెలుస్తుంటుంది. 98లో మై గోల్ ఈస్ టు బికమ్ ఏ కలెక్టర్. మొత్తం మిగతా పిల్లలందరూ బగ్గు నవ్వినారు. మిగతా వాళ్ళంతా వాడి క్లాస్మేట్స్. వీడు స్పష్టంగా మై గోల్ ఈస్ టు బికమ్ ఏ కలెక్టర్ అనగానే మొత్తం పిల్లలు బగ్గుమని నవ్వినారు. ఫంక్ అయ్యాడు. మళ్ళీ అడిగిన వాట్స్ యువర్ గోల్ అని? మై గోల్ ఈస్ టు బికమ్ ఏ కలెక్టర్ అన్నాడు. నా క్లాస్ అయిపోయింది. 2.5 hours క్లాస్ అయిపోయింది. బయటకు వస్తున్నాను. నా వెనకే నడుస్తున్నాడు. సార్, నేను ఐఏఎస్ కొట్టగలను, నేను కలెక్టర్ కాగలరా? మరి నా క్లాస్మేట్స్ అందరూ ఎందుకు నవ్వినారు? నేను కలెక్టర్ కావాలని చెప్పానంటే మా క్లాస్మేట్స్ అందరూ ఎందుకు బొగ్గులు నవ్వినారని అడిగాడు. నేను చెప్పిన, నువ్వు 10th క్లాస్ అయిపోయి పాలిటెక్నిక్ వచ్చావు, ఐఏఎస్కి వెళ్ళాలంటే మేము డిగ్రీ ఉండాలి, ఇంజనీరింగో డిగ్రీయో చదవాలి. నువ్వు 10th క్లాస్ అయిపోయి పాలిటెక్నిక్ వచ్చి ఐఏఎస్ అంటున్నావు అని వాళ్ళు నవ్వుంటారా అన్నాను. మళ్ళీ రెండో ప్రశ్న, ఇప్పుడు నేనేం చేయాలి సార్ అన్నాడు. నువ్వు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఈసెట్ FDH ఉంటుంది, అది రాసి ఇంజనీరింగ్ పో. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్గా అని. మళ్ళీ మూడో ప్రశ్న. 8 ప్రశ్నలు లేచాయి. ఇప్పటికీ తోలుస్తుంటారు నాకు మైండ్లో. ఆయనకే నడుస్తుంటాడు.
మూడో ప్రశ్న, నేను ఈసెట్ రాసి ఇంజనీరింగ్ ఏ కాలేజీలో చదివితే ఐఏఎస్ అవుతానో. అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం టాప్ కాలేజీ ఆర్ఈసి వరంగల్, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్. నేను వాడికి చెప్పిన, నువ్వు ఐఈసి వరంగల్ ఎఫ్డిహెచ్ రాసి ఆర్ఈసి వరంగల్కి వెళ్ళు, వరంగల్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది, అక్కడి నుంచి నువ్వు ఫైల్ చేస్తావురా. మళ్ళీ వెంటనే ప్రశ్న, ఆర్ఈసి వరంగల్కి వెళ్ళాలంటే ఈసెట్ ఎఫ్డిహెచ్లో ఎంత ర్యాంక్ రావాలి? అప్పుడు అడిగినా, నువ్వు ఎవరు నువ్వు అసలు, ఏ ఊరి మీది? మచిలీపట్నం దగ్గర గొల్లపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు, చేపలు పట్టే కుటుంబంలో పుట్టినాడు. కరెంట్ లేని ఇంట్లో పుట్టినాడు. వాళ్ళ అమ్మ నాన్న చేపలు పడతారు, మత్స్యకారులు, చేపలు పట్టుకునే కుటుంబంలో పుట్టినాను సార్ నేను అన్నాడు. అంటే నేను బీసీ అన్నాడు. బీసీ అయితే నీకు 50 లోపు ర్యాంక్ వస్తేనే ఆర్ఈసీ వరంగల్ సీట్ వస్తుంది. ఇది 98, 2001 ఈసెట్ ఎఫ్డిహెచ్. వాడు 3 సంవత్సరాలు అదే కసితో అదే డ్రైవ్తో తయారు చేస్తే ఈసెట్ ఎఫ్డిహెచ్ 2001 స్టేట్ ఫస్ట్ వాడు. గెలిచాడా ఓడాడా? ఆర్ఈసీ వరంగల్లో పడ్డాడు 2001. అక్కడి నుంచి ఇంజనీరింగ్ అయిపోయింది. ఐఐఎం బెంగళూరుకి వెళ్ళి పడ్డాడు నెక్స్ట్ పీజీకి. 2007 తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి ఐఏఎస్ ఆల్ ఇండియా టాపర్ వాడే, ఆల్ ఇండియా ఫస్ట్ వాడే, వాడి పేరు ముత్యాల రాజు. 2007 ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ వాడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి పర్సనల్ సెక్రటరీ చేసినాడు. మీ అందరికంటే పేద కుటుంబం నుంచి పుట్టినాడు. గెలిచాడా ఓడాడా?